ఈ 10 ఏళ్లలో ఎన్నికల ఖర్చు ఎంత పెరిగిందో తెలుసా? 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి. ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర సంస్థ ఈ ఖర్చును లెక్కగట్టింది. 75 రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా 55,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగినట్టు అంచనా. ఇప్పుడు ఈ రికార్డును 2024 సార్వత్రిక ఎన్నికలు క్రాస్ చేయడం గ్యారంటీ అంటున్నాయి కొన్ని స్వతంత్ర సంస్థలు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన సర్వేలు, విశ్లేషణల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయట. దేశవ్యాప్తంగా సగటున ప్రతి అభ్యర్థి 20 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేస్తున్నారట. కొన్ని సెగ్మెంట్లో ఈ ఖర్చు 50 కోట్ల రూపాయలు కూడా దాటేసిందని చెప్తున్నారు. ఎన్నికల ఖర్చులో ఇప్పుడు తాయిలాలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఒకప్పుడు ప్రజలకు పంచే డబ్బు, ఇచ్చే బహుమతులు సెగ్మెంట్ల వారీగా లోపాయికారీగా జరిగిపోయేది. ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్లు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు చెప్తున్నారు. ఓటర్లకు ఎంత ఇస్తున్నామనే అంశంపై గెలుపు ఆధారపడి ఉందని దాదాపు అన్ని పార్టీలు, అభ్యర్థులు నమ్ముతున్నారట. దేశంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటులో నియోజకవర్గంలో ఎన్నికలు సూచించిన పరిమితికి మించి 12 రెట్లు అధికంగా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్టు తేలింది. బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన అధికారి ఎన్నికలపై మరొక కీలక ప్రకటన చేశారు. ఎన్నికల వల్ల చాలా నల్లధనం జనబాహ్యంలోకి వస్తుందని అన్నారు. అయితే ఎన్నికల తర్వాత తిరిగి చాలా డబ్బు బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఓవరాల్గా ఈసారి సార్వత్రిక ఎన్నికలు 1,00,000 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉన్నాయంటున్నారు చాలా సర్వేలు. ఎన్నికలు బాగా కాస్ట్లీ అయిపోయినాయి మరి. ధన్యవాదములు.